చాలా రోజుల క్రితం, చాలా ఏళ్ల క్రితం తారా సితారా అనే ఒక గాసిపింగ్స్ రాసే ఒక పత్రిక ఉండేది సినిమాలకు సంబంధించి. మన విజయవాడ మిత్రులకి, కృష్ణగారి అభిమానులకి, అలానే సినిమా అభిమానులకి బాగా గుర్తుండి ఉంటుంది. ఈ వీడియోలో నేను చెప్పబోయేది కృష్ణగారిలాగా ఇండస్ట్రీలో ఎవరు అలా సినిమాల పరంగా ఉన్నారు అనే దాని గురించి. అప్పట్లో శ్రీకాంత్ అనే ఒక హీరోతో పోల్చారు. ఒకప్పటి సూపర్ స్టార్ లాగా శ్రీకాంత్ కూడా చేస్తున్నాడు సినిమాలు అని. ఆ పత్రికకు సంబంధించి అతను ఎప్పుడూ కూడా కృష్ణ గారిని కాస్త తక్కువలాగా మాట్లాడటం అలవాటు అన్నమాట. అతను ప్రతి దాంట్లో కూడా చాలామందికి ఒక 10 ఏళ్ల క్రితం వరకు కూడా అదే సాగింది. ఒక్కసారి సోషల్ మీడియాలో మన ఫ్యాన్స్ విజృంభించిన తర్వాత దాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు మూసుకొని ప్రతి వాడు కూడా కృష్ణగారి మీద వీడియోలు, కృష్ణగారి గొప్పతనం అనుకుంటూ నాయగారాలు పోతున్నారు. అప్పట్లోనే మనం దాన్ని ఖండించాం. శ్రీకాంత్ ఏంటి, కృష్ణగారి రేంజ్ ఏంటి అని. అంటే ఆయన ఏం చెబుతాడంటే సంవత్సరానికి 5-6 సినిమాలు చేస్తున్నాడు అంటే 5-6 సినిమాలు చేస్తే సరిపోయింది, అంత స్టార్డమ్ ఉండొద్దా. ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఒక 3 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. మన కృష్ణగారి అభిమాని, మన మిత్రులు రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా చెప్పాం. ఆయన అవునా అన్నారు, కానీ దాని గురించి పెద్దగా మేము మాట్లాడుకోలేదు. మేము మాట్లాడుకునేది కిరాయి కోటిగాడిలో కృష్ణ గారు ఎంత మాస్గా మాట్లాడతారో, అంటే జనాలకి దగ్గరగా కింద స్థాయి ఏం లేదు, లుంగి బీడి బ్యాచ్ ఎలా మాట్లాడుకుంటుందో అలా మాట్లాడుకుంటాము. స్క్రీన్ మీద ఇలా పద్ధతిగా ఉన్నా కానీ నా వరకు ఆయన గురించి ఆయన ఎలా ఉంటాడు అనేది ఆయన చెప్పాలి, నేను చెప్పను. అయితే రవితేజ గురించి నేను కృష్ణ గారి గ్రాఫ్తో పోలుస్తాను. ఎందుకంటే కృష్ణ గారిలానే చాలా కష్టపడుతూ వచ్చాడు. నాకు తెలిసి రవితేజ ఇప్పుడు 62 సినిమాలు పూర్తి చేసి ఉంటాడు హీరోగా. కృష్ణ గారు అంతే. అంటే రవితేజ గారితో పాటు ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంటర్ అయ్యి ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అయి ఉన్నారు. అలానే ఆయన కన్నా ముందు హీరోలుగా ఉండే తర్వాత ఫేడ్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు, రాజశేఖర్, సుమన్ లాంటి వాళ్ళు. కానీ రవితేజ మాత్రం కృష్ణ గారిలానే, కృష్ణ గారికి ముందు హీరోలు ఉన్నారు, తర్వాత ఉన్నారు. ముందు వచ్చిన వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోయారు, తర్వాత వచ్చిన వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోయారు. ఆయన మాత్రం ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్గా మన హృదయాల్లో నిలిచిపోయారు. రవితేజ కూడా ఎవర్ గ్రీన్ ఎనర్జెటిక్ స్టార్గా ఎవరు మాట్లాడి ఉంటారు, ఈ మాట గుర్తుపెట్టుకోండి. రవితేజ మిగిలిపోతాడు అనడానికి సందేహం లేదు. ఇప్పుడు దానికి ఉదాహరణలు, పర్ఫెక్ట్ బ్యాలెన్స్ కూడా ఎలా కుదురుతుంది అంటే, సంక్రాంతికి ముందు కృష్ణ గారు కొన్ని సినిమాలను అనౌన్స్ చేసేవాళ్ళు. కరెక్ట్గా సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో సినిమాలు అనౌన్స్ చేసేవాళ్ళు. జనవరి 14న డేట్ ఫిక్స్ చేసేవాళ్ళు, సంక్రాంతికి వస్తున్నాము. అది మనకి పచ్చని సంసారం, నెంబర్ 1, అమ్మ దొంగ, సంప్రదాయం, సంభవం ఇలా సాగింది. ఏది కొత్త హీరోలు వరవాళ్ళలాగా ఇప్పుడు నేను చెప్పిన శ్రీకాంత్, ఏయ్ వెళ్తున్నావా మా పెద్ద బాబు టేక్వాండో క్లాస్కి వెళ్తున్నాడు. అది అయితే వరుసగా అలా చేస్తూ ఉన్నారన్నమాట సినిమాలు. అలా ప్రతి సంక్రాంతికి ఒక సినిమా, దట్టు చాలా తక్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తయ్యేది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే టైమ్లీ ఒక దృష్టాంతం, ఉదాహరణ. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద, అంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద రవితేజ ఒక కొత్త సినిమా ఓకే చేశారు. అది సంక్రాంతికి రాబోతుందంట. ఈరోజు ఆగస్టు 26, 2026. నిన్నే అది ఓపెన్ అయింది. అంటే చెప్పారు, అంటే ఎన్ని రోజులు ఉన్నాయి చూడండి, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 4 నెలలు. ఆ తర్వాత రిలీజు. కరెక్ట్గా కృష్ణ గారి పందా ఇంతే ఉండేది. అలా కాస్త కూస్త మహేష్ బాబు బిజినెస్ మ్యాన్కి చేసాడు, ఫైన్. అందువలన నేను ఇప్పుడు నా మనసులో తిరుగుతున్నటువంటి ఆలోచనను మీతో పంచుకోవటం కరెక్ట్ అనిపించింది. రవితేజ తను హీరోగా రాకముందు గ్యాంగ్ లీడర్లు, నిన్నే పెళ్ళాటలు, దానికి ముందు అల్లరిపీడులో అయితే డ్రమ్స్ కొడతా ఉంది, అల్లరిపీడులో వీటిలో చేసాడు. తర్వాత నీ కోసం సినిమాలో హీరోగా చేసాడు. అయినా చిన్న చితక క్యారెక్టర్ చేసాడు. తిరుమల తిరుపతి వెంకటేశాలు, బడ్జెట్ పద్మనాభంలో జగవతి బాబు బావమరిదిగా ఓ పక్క హీరోగా చేస్తున్నాయి. అంటే చిన్నగా వస్తున్నాయి. నీకోసం తర్వాత మళ్ళీ ఒక హీరోగా, దాని తర్వాత మనసిచ్చాను, క్షుద్ర, డిటిఎస్ అనబడు అన్వేషణ, సాగర్ గారి డైరెక్షన్. అది ఎప్పుడో ఓపెన్ చేసి ఈ వరుసగా హిట్లు అయ్యేసరికి దాన్ని కూడా పూర్తి చేసి వదిలేరు. నరసరాబాయ్ ఏంజల్లో చూస్తున్నారు. ఇలా అంటే వరుసగా 6 సినిమాలు హిట్ అయిన ఏ హీరో అయినా స్టార్ అయిపోతాడు తెలుగులో.
అదే జరిగింది. నేను చెప్పిన ఈ ఈక్వేషన్, ఈ ఫార్ములా మీరు ఏ హీరో విషయంలో అయినా చూడండి. తర్వాత స్టార్డమ్ నిలబెట్టుకుంటారా లేదా అనేది వాళ్ళ కృషిని బట్టి ఉంటుంది, వచ్చే సినిమాలను బట్టి ఉంటుంది. అలా రవితేజ అంచెలంచెలుగా ఒక్కసారి నాకు తెలిసి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యము, ఇడియట్టు, అమ్మా నాన్న తమిళమ్మాయి, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఒక రాజు ఒక రాణి, ఇందాక చెప్పిన అన్వేషణ, క్షుద్ర డిటిఎస్, ఇవి వచ్చిన తర్వాత ఇంకెక్కడ గెస్ట్ క్యారెక్టర్లు చేయాల. అంతకుముందు అన్నయ్యలో చేసేది. అదే అన్నయ్య శంకర్దాద ఎంబీబీఎస్లో చేయమంటే నేను చేయను అన్నాడు. ఎందుకంటే ఆ ఇమేజ్ వేరు కాదు. చివరికి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళ వీరలో చేసేది, అది వేరు. ఈ రెండు గ్రాఫులు తగ్గుతున్న క్రమంలో, గ్రాఫులు అంటే ఇక కొత్త హీరోలు వస్తున్నప్పుడు ఎలా అయినా సరే వీళ్ళ సినిమాలు వందలు ఇదివరకులాగా ఆడవు. కాబట్టి దట్టు ఏంటంటే మేము ఇప్పుడు స్టార్స్ అయిపోయాం, ఇప్పుడు గెస్టులుగా చేసిన ఇబ్బంది ఉండదండి. అలా చేశారు. చెయ్యను పోవడానికి కారణం ఏంటంటే తనకున్న బిజీ అని చెప్పొచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఇండస్ట్రీలో ఒక రేంజ్ వచ్చిన తర్వాత చిన్న చిత్క క్యారెక్టర్లు చేయటం వేరు, గెస్ట్ క్యారెక్టర్లు చేయటం వేరు. చిన్న చిత్క క్యారెక్టర్లు వద్దన్నాడు, ఎవరు అడిగి కూడా ఉంటుంది. అయితే ఈ కథా స్క్రీన్ ప్లే అప్పలరాజులు, ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి, వాటిలో చేసి గెస్టులుగా ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. కృష్ణ గారు టాప్ స్టార్గా ఉన్నప్పుడు, ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు కూడా, మళ్ళీ స్టార్డమ్ తెచ్చుకున్నప్పుడు కూడా ఎవరైనా మీ వల్ల మాకు ఈ సినిమాలో ప్లస్ అవుతుంది అంటే చేసేవాళ్ళు. స్పెషల్ సాంగ్స్ అయితే ఆయన క్రేజ్కి నిదర్శనం. అలాగా నిర్మాతలు తన దగ్గరకు వచ్చిన కథలనే వద్దనకుండా అందులో ఏదన్నా ఉంటే మార్పులు చేసుకుంటూ కృష్ణ గారు ఎలా అయితే ముప్పడిగా సినిమాలు చేశారో, ఇప్పటికీ నేను చెబుతున్నా రవితేజకి ఏమీ కృష్ణ గారికి ఉన్నంత స్టార్డమ్ లేదు. బట్ ఆ పోలిక మాత్రం అదే. అలాగ చేసుకుంటూ వచ్చి తను ఫెయిల్యూర్లో ఉన్న వరుసగా సినిమాలు ఇన్ని ఫెయిల్ అవుతున్నా ఎక్కడో ఒక హిట్ కొట్టేవాడు. సేమ్ కృష్ణ గారు కూడా 10-12 సినిమాలు పోయినా కూడా తన స్టార్డమ్ తగ్గదు. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కృష్ణ గారి అమ్మాలు డిఫరెంట్. ఆ స్టార్డమ్ తగ్గల ఒక్క హిట్తో మళ్ళీ ఇంకో 10 సినిమా చేశారు. ఇప్పుడు రవితేజ కూడా అంత. మీకు చూడండి, క్రాక్, దానికి ముందు మన రాజా ది గ్రేట్ అని మనం ఒక వీడియో కూడా చేసాం. రవితేజ ఎన్ని వస్తాయి ఎన్ని పోతాయి అయినా అదే పందా అని. రాజా ది గ్రేట్, క్రాక్, మధ్యలో ఎన్ని వచ్చిపోయినాయి చూడండి. క్రాక్ తర్వాత ధమాకా, ఈ మధ్యలో ఎన్ని వచ్చిపోయినాయి చూడండి. ఎంతమంది డైరెక్టర్లు వచ్చారు చూడండి. క్రాక్, మళ్ళీ ధమాకా తర్వాత ఇదిగో ఈ రూముడి. ఒక డిఫరెంట్గా ఆవిష్కరింపజేసుకున్నాడు కదా ఆ కథ. ఇప్పటిదాకా ఆయన చేసినవి వేరు, ఇది వేరు కదా. ఆ పంద అంటే నటించే స్టైల్ ఒకలాగా ఉండొచ్చు, అది మారదు. స్వరం మారదు, మూమెంట్స్ మారు, బాడీ లాంగ్వేజ్ మారదు. బట్ పాత్ర కృష్ణ గారి కూడా అంతే. ఒక సూపర్ స్టార్డమ్ ఉన్న హీరో తనను తాను ఎలా ఆవిష్కరించుకుంటాడు ఇమేజ్కి తగ్గకుండా అనే దానికి సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక ఉదాహరణ అయితే, తన పందాలో తాను వెళ్తూ ఎంత పడ్డా కూడా తిరిగి లేచే తత్వం రవితేజ సినిమాల్లో కనిపిస్తుంది. కాబట్టి నేను ఇక్కడ మీకు పోల్చాను. అది నాకు ఆ తారా సితార, అతను శ్రీకాంత్ చేస్తున్నాడు, శ్రీకాంత్ మరో కృష్ణ అవుతాడు అంటే ఇప్పుడు ఏమయ్యాడో మీరు చూశారు. నేనేమో అతను తక్కువ చేయట్లేదు. తెలుగు సినిమా చరిత్రలో ఎవరికైనా ఒక స్థానం ఉంది, ఆ స్థానం ఎవరు కదిలిస్తున్నారు. కానీ కృష్ణ గారికే ప్రత్యేకమైన స్థానం ఏంటంటే అది తరాలను ఎదిరించి గెలిచిన శిఖరం. వీధురుగాలులే కాదు, పెద్ద తుఫాన్లు కూడా అతన్ని ఏం చేయలేకపోయింది కృష్ణ గారు. అలానే రవితేజ కూడా తనకున్న లిమిటెడ్ పరిమితుల పరిధిలోనే తన నిర్మాతలకి ఒక మంచి ఛాయిస్గా ఎంపిక అవుతూ ఈ రోజుకి కూడా చాలా వేగంగా సినిమాలు చేస్తున్నాడని చెప్తాను. నా ఉద్దేశం అదే కృష్ణ గారి స్టైల్ కూడా.